ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటరోలా మొబైల్ ఫోన్స్‌లో పవర్ బటన్‌ని ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలి అని. ఇక్కడ కస్టమైజేషన్ అంటే మీరు పవర్ బటన్‌ని డబుల్ ప్రెస్ చేసినట్లయితే ఏ విధంగా వర్క్ అవ్వాలి, అలాగే హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ఏ విధంగా వర్క్ అవ్వాలని నేను చెప్పే స్టెప్స్ అయితే డీటెయిల్‌గా అయితే ఫాలో అయిపోండి. మీకు ఎటువంటి కన్‌ఫ్యూజన్ అయితే ఉండదు. సో, ఈ ఆప్షన్‌ని ఎనేబుల్ చేయడానికి ఫస్ట్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ మొబైల్ ఫోన్‌లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు గెస్చర్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక లిస్ట్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది పవర్ బటన్ ఆప్షన్. దాని తర్వాత మీరు ఇక్కడ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా మీరు కావాలనుకున్నట్లయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చనమాట. అంటే ఇది ప్రెస్ అండ్ హోల్డ్ చేయడం ద్వారా ఎంత డ్యూరేషన్ తర్వాత ఆ షార్ట్‌కట్ అనేది యాక్టివేట్ అవ్వాలని. నన్నడిగినట్లయితే ఈ ఆప్షన్ చాలా లిమిటెడ్‌గానే ఉంది. ఒకవేళ మోటరోలా గనక ఈ షార్ట్‌కట్స్‌కి లైక్ ఏదైనా యాప్స్ లాంచ్ చేయడం, లేకుంటే వేరే టూల్స్ ఓపెన్ చేయడం ఆ విధంగా ఇచ్చినట్లయితే చాలా బాగుండేది. బట్ స్టిల్ కస్టమైజేషన్ అయితే ప్రెజెంట్ అయితే బాగుంది. బట్ సపోర్ట్ అయితే మాత్రం మరీ ఎక్కువైతే లేదు. ఫ్యూచర్‌లో వీళ్ళు యాడ్ చేయొచ్చు చెప్పలేం. సో, అదనమాట గైస్. ఈ విధంగా అయితే మీరు పవర్ బటన్‌ని కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు మీ మోటరోలా మొబైల్ ఫోన్స్‌లో. అండ్ ఈ ఆప్షన్ అనేది ప్రతి ఒక్క మొబైల్ ఫోన్‌కి అయితే ఉండదు. మోస్ట్‌లీ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ మాత్రం వీళ్ళైతే ఎనేబుల్ చేశారు. ఒకవేళ మీరు ఓల్డ్ మోటరోలా మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారంటే ఈ ఆప్షన్ మీకు కనపడకపోవచ్చు. సో, అదనమాట వీడియో. అండ్ ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్‌గా అయితే వస్తుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.